నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వారు. నిత్యం ప్రతిరోజు మనం మన ప్రోగ్రాంలో చూస్తూనే ఉన్నాం. జిల్లాల్లో, అదేవిధంగా రాష్ట్రంలో, దేశంలో ఎలాంటి హాట్ హిట్ టాపిక్స్ జరుగుతున్నాయో, రాజకీయ పరిణామాలు కానీ ఇతరాత్ర సమస్యలు కూడా మనం మన రిపోర్టర్స్ టైంలో చర్చిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఎలాగా వాడివేడి వార్తలు ఉన్నాయో ఈరోజు మనం చూసేద్దాం. మొదటిగా ఖమ్మం జిల్లాలో కొన్ని రోజుల నుంచి తుమ్మల చేరిక తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నేతల చేరిక తర్వాత కొంతమేర కాంగ్రెస్లో జోష్ నింపించింది. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇటు బీజేపీ పార్టీ కానీ, ఇటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి మొత్తం కూడా యావత్ తెలంగాణ మీద కూడా ఖమ్మం మీద ఎక్కువ ఫోకస్ పెంచింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కూడా ఖమ్మంకు వెళ్ళటం, అదేవిధంగా ఖమ్మంలో కూడా స్పెషల్ ఫోకస్ ఎస్సీ రిజర్వ్ ఉన్న ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి సారిస్తూ ఉన్నారు. అయితే సత్తుపల్లి మధుర నియోజకవర్గంలో అందరికీ దళిత బంధు హామీని ఇస్తున్నారు. అది సాధ్యమా అసాధ్యమా అనేది కొంత అస్పష్టత అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఎస్సీ 40% మంది అక్కడ ఉన్నారు జనాభా అత్యధికంగా, బీసీ 30%, ఓసీ 10% ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ మీద కేవలం ఎక్కువగా టార్గెట్ చేసినట్టయితే కనిపిస్తోంది. స్పెషల్ ఫోకస్ కేవలం ఎస్సీ ప్రజల దగ్గర నుంచి వాళ్ళు ఎక్కువగా స్పందన తీసుకొని వాళ్ళనే టార్గెట్ చేసి ఓట్లు కూడా వాళ్ళ దగ్గర నుంచి చేసుకున్న ప్లాన్లు అయితే ఉన్నట్లు మనకు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, అసలు కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ ప్లాన్స్ ఏంటి ఖమ్మం జిల్లా మీద? ఖమ్మం జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాలలో 2 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలుగా ఉన్నాయి. ఒకటి సత్తుపల్లి, 2 మధుర నియోజకవర్గం. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇటీవల కాలంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సత్తుపల్లి నియోజకవర్గం మొత్తాన్ని కూడా ఎవరు ఊహించిన విధంగా దళిత బంధు ప్రకటన చేయడం ఒక్కసారి సంచలనం రేపింది. ఇదే తరుణంలో అటు మధుర నియోజకవర్గంలో, అటు బోనకల్ మండలాన్ని కూడా ప్రధానంగా ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నటువంటి ప్రాంతంలో బోనకల్కి సంబంధించి కూడా దళిత బంధు పథకానికి సంబంధించినటువంటి హామీని అనౌన్స్ చేసినటువంటి గంటల్లోనే జీవోను కూడా విడుదల చేయడం అనేది కూడా సంచలనాత్మకంగా మారిన సంఘటన కూడా ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ప్రధానంగా హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పడినటువంటి దళిత బంధు పథకానికి సంబంధించి ప్రధానంగా ఎస్సీ ప్రజల్ని ఆకర్షించుకోవడం కోసం, ఎస్సీ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మకమైనటువంటి బంధు ఏదైతే ఉందో, ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం కూడా దళిత బంధు చేసినటువంటి నేపథ్యంలో సండ్ర వెంకట వీరయ్య ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేత 2009 నుండి నాన్ స్టాప్ గా 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందినటువంటి నేత ఎవరైతే ఉన్నారో సండ్ర వెంకట వీరయ్యకి సంబంధించినటువంటి ప్రాంతం ఎస్సీ నియోజకవర్గం ఉన్నటువంటి సత్తుపల్లి నియోజకవర్గం వెంకట వీరయ్య కోరిక మేరకు కేటీఆర్ ప్రకటన అనేది సంచలనాత్మకంగా మారిన నేపథ్యం కనబడుతోంది. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఈ 2 నియోజకవర్గాలకు ప్రధానమైనటువంటి ఫోకస్ ఎందుకు చేశారనేటువంటిది కూడా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఇటు సత్తుపల్లి నియోజకవర్గానికి, అటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, అట్లాగే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరువురు సంబంధించినటువంటి నియోజకవర్గాలు దగ్గర నియోజకవర్గం. గతంలో సత్తుపల్లి నుండి కూడా ప్రాతినిధ్యం వహించాడు తుమ్మల నాగేశ్వరరావు. ఈ నేపథ్యంలో ఇద్దరికి కూడా పట్టున్నటువంటి నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గం. గతంలో కలిసి ఉన్నప్పుడు సండ్ర వెంకట వీరయ్య అలాగే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ శ్రీనివాస్ కలిసి ఉన్నప్పుడు సత్తుపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్క లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినా సరే స్వీప్ చేసేటువంటి నేపథ్యం కనబడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ వేగంగా పుంజుకుంటున్నటువంటి తరుణంలో సత్తుపల్లికి సంబంధించినటువంటి కావాల్సిన నీడ్స్ ఏంటి అనేది కూడా చర్చ ప్రధానంగా అనౌన్స్ చేసిన నేపథ్యంలో దాదాపు ఇటీవల కాలంలో 1000 కోట్ల పైగా నిధులు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహర్నిశలో కృషి చేసినటువంటి సండ్ర వెంకట వీరయ్య యొక్క విజయానికి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు కూడా అడ్డు కాకూడదని చెప్పేసి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ తోటి ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 18,000 పైచిలకు దళిత కుటుంబాలకి ఎట్ ఏ టైం మేము దళిత బంధు ఇస్తామనే ప్రకటన అనేది కూడా సంచలనాత్మకంగా మారి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా గ్రామాల వాడవాడల దళిత వాడలకు వెళ్ళి బీఆర్ఎస్ శ్రేణులు ప్రమాణాలు చేయించుకుంటూ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రికి సహకరిస్తామని, అదే సందర్భంలో సండ్ర వెంకట వీరిని గెలిపిస్తామని చెప్పేసి కూడా ప్రమాణాన్ని చేయించేటువంటి విధానం కూడా ప్రధానంగా విపక్షాల్లో తీవ్రమైనటువంటి ఆందోళన రేకిస్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. అదే తరుణంలో ఈ కాంగ్రెస్ నుంచి కూడా ప్రధానంగా మట్ట దయానంద్ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో మట్ట దయానికి సంబంధించినటువంటి నేత కాంగ్రెస్ నుంచి ప్రధానంగా యోచిస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ కి అలాగే కేటీఆర్ కి సండ్ర వెంకట వీరయ్య సవాల్ చేశారు. మీరు ఈ రోజే జీవో విడుదల చేయడం కాదు, ఈ రోజే మీరు ప్రతి కుటుంబం యొక్క ఖాతాలో 10 లక్షల రూపాయలు జమ చేయండి, అప్పుడు కానీ మీరు నమ్ముతారు. గతంలో ఇచ్చినటువంటి ఏదైతే దళిత బంధు, దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినటువంటి మాటలైతే ఏమన్నదో అలాంటి హామీగానే మారుతుంది తప్ప
వాస్తవానికి దళితులకు ఎటువంటి న్యాయం కూడా చేరే అవకాశం ఉండదని చెప్పి ప్రత్యక్ష విమర్శలు కూడా చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క వర్గీయులు కావచ్చు, నాన్ ఎస్సీ ఏతరులు ఎవరైతే ఉన్నారో ఎస్టీలు, ఓసీలు, ఇతర వీళ్ళందరూ కూడా ఎటువంటి రిసీవ్ చేసుకుంటారనేది కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న కాలంలో మొన్నటి వరకు వన్ సైడ్ అనుకుంటే కాంగ్రెస్ సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు సండ్ర వెంకట వీరయ్య ఇప్పుడు బరిలోకి రాబోతున్నట్టు కనబడతా ఉంది. ప్రధానంగా గట్టి పోటీ నెలకొనే అవకాశం కూడా కనబడుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ దళితులు ఏదైతే కదా ఎన్నాళ్ళ నుంచి పడుతున్న ఆకాంక్ష ఏదైతే ఉందో ఆకాంక్ష నెరవేర్చుకునేందుకు వస్తున్నటువంటి ఈ దళిత బంధుకు సంబంధించిన స్కీము ఏ మాత్రమైనా సరే మా కుటుంబంలో మార్పులు చోటు చేసుకుంటాయా అనేటువంటి ఆశావాహులుగా వాళ్ళు కొనసాగుతున్న నేపథ్యంలో దళిత బంధు కొంత ఓట్ల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం కూడా కనబడతా ఉన్న నేపథ్యం కనబడుతుంది. అదే నేపథ్యంలో మధుర నియోజకవర్గానికి సంబంధించింది కూడా బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. ప్రధానంగా హుజూరాబాద్ సమయంలో అటు చింతకానికి సంబంధించి హుజూరాబాద్ లో మండలానికి సంబంధించి 2 నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేసినటువంటి నేపథ్యంలో చింతకానిలో ఉన్నటువంటి 3400 కుటుంబాలు కూడా దళిత బంధు ఇచ్చారు. అదే తరుణంలో మా మండలానికి కూడా వస్తే బాగుండు, మాకు కూడా వస్తే బాగుండు అని వేచిస్తున్నటువంటి మధుర నియోజకవర్గాన్ని వ్యాప్తంగా ఉన్న ప్రజానీకానికి కూడా ప్రధానంగా బోనకల్లు మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు ఒక 4000 కుటుంబాల పైచిలకు కుటుంబాలు ఉన్నారు. అక్కడ కూడా ప్రతి కుటుంబాన్ని కూడా దళిత బంధు ఇస్తామని ప్రకటించడం కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. రానున్నటువంటి రోజుల్లో అంటే అక్కడ లింగాల కమల్ రాజు గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి బట్టి చేతిలోనే ఓటమి పాలైనటువంటి నేపథ్యంలో తిరిగి బట్టి మీదనే ఎలాగైనా కమల్ రాజుని గెలిపించుకోవాలని చెప్పేసి అక్కడ జడ్పీ చైర్మన్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా కేటీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఖమ్మం మంత్రి చొరవ అట్లాగే కేటీఆర్ యొక్క ఆలోచనలు ఇవన్నీ ప్రధానంగా జమిలీగా చేసుకొని రానున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ చెప్తున్నటువంటి 10కి 10 స్థానాలు అనేటువంటి అంశం కాకోకుండా ఖచ్చితంగా సాధ్యమైనంత ఎక్కువ స్థానాలు గెలిచి సత్తా చాటేందుకోసం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈరోజు బీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులేస్తా ఉంది. ప్రధానంగా ఎస్సీ నియోజకవర్గంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో దళిత బంధు ఇస్తామని చెప్పినటువంటి ప్రతి నియోజకవర్గానికి ఏదైతే హామీ ఇచ్చింది కాబట్టి హామీ మేరకు అమలు చేస్తాననే విశ్వాసాన్ని ప్రజల్లో రేకెత్తించే ప్రయత్నం చేయడంతో పాటు ప్రధానంగా ఇటు దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో వీరి గ్రామాల ప్రాంతాలకు వెళ్ళి ఇవి ఏదైతే ప్రమాణాలు ఉన్నాయో ప్రమాణాలు చేయించడం అనేది కొంత చర్చనీయాంశంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎటువంటి రాజకీయ మార్పులకు దారితీస్తుంది అనేది మాత్రం ప్రధానంగా వేచి చూడాల్సి ఉంటుంది. వరుణ్, ఉపేందర్, ఒక విధంగా చూసుకోవాలంటే మొన్న జరిగిన మునుగోడు ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు జరుగుతున్న అంటే రాబోయే కొన్ని రోజుల్లో ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అటు మునుగోడు ఎలక్షన్కి ఇటు ఇప్పుడున్న ఓవరాల్ స్టేట్ ఎలక్షన్స్కి సో చూసుకున్నట్లయితే దళిత బంధుడు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. అప్పుడు కూడా అంతే దళిత బంధుని అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు కూడా అంతే రానున్న కొన్ని రోజుల్లో ఎలక్షన్ కోడ్ వచ్చిద్దానంగా ఎలక్షన్ చేస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే వీళ్ళు ఎలక్షన్ కోసమే దళిత బంధుని వాడుకుంటున్నారు అనేది ప్రతిపక్షాలు గట్టిగా ఆరోపిస్తున్నాయి. ఈ మాటలు ఎంతవరకు నిజం ఉంది? రైట్ వరుణ్, కొద్ది రోజుల్లోనే ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడబోతుంది అనేటువంటిది ఏదైతే ఇప్పటి వరకు చర్చ కొనసాగుతా ఉందో ఈ నేపథ్యంలో దళితుల్ని ఆకర్షించుకోవడానికి మాత్రమే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తూ బీఆర్ఎస్ పై మండిపడతా ఉన్నారు. మరోసారి దళితులు మోసపోవద్దని చెప్పేసి అనేటువంటిది కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పిలుపునిస్తా ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో దళిత ప్రధానంగా సంక్షేమ దేశంగా గుర్తింపు ఉన్నటువంటి మన దేశం కావచ్చు, మన ప్రాంతాలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు సంక్షేమ పథకాలు అనేది కొంత ఓట్ల మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దళితుల ఓట్లను తిరిగి బీఆర్ఎస్ కి పడకుండా ఎలా ఇస్తే దళిత బంధు ఇవ్వనివ్వండి, కానీ దళిత బంధు అటువైపు వెళ్ళనివ్వకోకుండా ఎలా కాంగ్రెస్ ఆకర్షించుకోవాలని చెప్పేసి కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రధానంగా ఇటీవల కాలంలో అంటే సత్తుపల్లి నియోజకవర్గ గతంలో నుంచి కూడా టీడీపీ బలమైనటువంటి ప్రాంతం, గతంలో సండ్ర వెంకట వీరయ్య కూడా గెలిచినటువంటి ప్రాంతం టీడీపీ నుండి. ఈ కేటీఆర్ కి సంబంధించినటువంటి ఒక ప్రకటన ఈ మధ్య కాలంలో ఒకటి చేసింది మిస్ ఫైర్ అయింది. ప్రధానంగా ఎన్టీ రామారావు అంశంలో మాట్లాడిన అంశాలు కావచ్చు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి అంశంలో కావచ్చు, ఏదైతే ఉందో తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన ఇష్యూ మా తెలంగాణలో ఏంటి మీ ఇక్కడ ఆందోళన సాగనివ్వమని చెప్పినటువంటి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, గతంలో టీడీపీ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ మీద గుర్రుగా ఉన్నారు. ఇదే తరుణంలో ఉన్నటువంటి ఏదైతే దళిత బంధుకు సంబంధించినటువంటి అంశాన్ని అనౌన్స్ చేస్తూ కొద్ది మంది మాత్రమే ఇట్లాంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి విమర్శ ఏదైతే ఉందో అటు
రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఖమ్మం జిల్లాలో కూడా మనకి కనిపిస్తూ ఉంది. అయితే కొద్ది రోజులు సత్తుపల్లి రైట్, కొద్ది రోజుల్లో మనకి ఎలక్షన్ కోడ్ వచ్చే సమయంలోనే సత్తుపల్లి మధిర నియోజకవర్గంలో దళిత బంధువులకు అవకాశం ఉందా లేదా అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే మనం మెదక్కి వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే మెదక్ జిల్లాలో బేరస్ ఎన్నికల జోరు అయితే పూర్తిగా కొనసాగుతోంది. అయితే జిల్లా వ్యాప్తంగా మంత్రి హరీష్ రావు అయితే సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. ఒకే రోజు 2 జిల్లాల్లో చుట్టేస్తూ అక్కడున్న 2 నియోజకవర్గాల్లో కూడా అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న సమస్యలు అయితే తెలుసుకుంటా ఉన్నారు. అయితే ఎలక్షన్కి మాత్రమే ఇదంతా జరుగుతుంది అని ప్రతిపక్షాలు కూడా గట్టిగా ఆరోపిస్తున్నాయి. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి. మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించిందని చెప్పవచ్చు. అయితే ఎన్నికల ప్రచారానికి సంబంధించి అయితే మంత్రి హరీష్ రావు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం నుండి ప్రారంభించారని చెప్పవచ్చు. అయితే ఇప్పటికైనా గజ్వేల్ సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడమే కాకుండా గత 20 రోజులుగా మనం చూసుకున్నట్లయితే సిద్దిపేట మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తాజాగా ఈ రోజు కూడా సిద్దిపేటలో 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించడమే కాకుండా మెదక్ లో కొద్దిసేపటి క్రితమైన నూతనంగా నిర్మించబోతున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా ఆయన భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది పనులకు సంబంధించి. అదేవిధంగా రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ఒకటే రోజు సిద్దిపేట మెదక్ జిల్లా పర్యటన కొనసాగించడమే రేపు మళ్ళీ సంగారెడ్డి జిల్లాలో కూడా మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. అయితే గజ్వేల్ లో పర్యటించినప్పుడు గజ్వేల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు ఈ వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నుండి కూడా అసెంబ్లీకి పోటీ చేయనున్న నేపథ్యంలో కామారెడ్డి కన్నా ఎక్కువ మెజార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే గత 2-3 సార్లు సీఎం మంత్రి హరీష్ రావు కూడా ఇప్పటికే ఓటర్లను కోరినటువంటి పరిస్థితి ఉంది. కామారెడ్డి ఓటు కన్నా ఎక్కువ ఓట్లు గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ కు ఇవ్వాలి, అత్యధిక ఓట్లతో గెలిపించాలని చెప్పి కూడా ఇప్పటికైనా ప్రజలకు విజ్ఞప్తి చేయడమే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా పెండింగ్ పనులను కూడా ఆయన ముందుండి దగ్గరుండి ఆయన పరిశీలిస్తూ అదేవిధంగా పనులను త్వరితగతిన ప్రారంభిస్తూ ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్నటువంటి పనులను ఆయన ప్రారంభించే పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే 2వ దశలో ప్రజలకు ఇవ్వకుండా పెండింగ్ లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఆయన ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు కూడా జైరాబాద్ లో మంత్రి హరీష్ రావు పర్యటన ఉండనున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అక్కడికి వెళ్లి ఏర్పాట్లను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. మరోవైపు మంత్రి హరీష్ రావు కేవలం నియోజకవర్గాల్లో జిల్లాల్లో పర్యటనే కాకుండా ఆయన పనిలో పనిగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ అయితే జాకీలు పెట్టినా కూడా తెలంగాణలో లేవని పరిస్థితి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అయితే గెలవని పరిస్థితిలో ఉందని చెప్పి కూడా ఆయన కాంగ్రెస్ అటు బీజేపీ 2 పార్టీలను కూడా ఆయన ఏకరువు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 పార్టీలను కూడా టార్గెట్ చేస్తూ ఆయన ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల నుంచి ఆయన ఈ రోజైతే ఈ నెల 16వ తేదీన సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే 16వ తారీఖున ఎన్నికల ప్రచార బరిలో సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో ఆయన ఇప్పటికైతే మంత్రి హరీష్ రావు మాత్రం పర్యటన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లాలో అంటే మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో అయితే మంత్రి హరీష్ రావు పర్యటన కొనసాగుతుంది. ఆయా నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సునీల్, అయితే ఒక పక్క డబుల్ బెడ్రూమ్లు, ఇటు పక్క చూస్తే 100 పడకల ఆసుపత్రి మధ్య ఎక్కువగా హరీష్ రావు ఎక్కువగా ఓపెనింగ్ చేస్తున్నారు, ఇనాగ్రేషన్స్ కూడా ఎక్కువ వెళ్తున్నారు. సో నేపథ్యంలో ప్రతిపక్షాలు ఎక్కువగా ఆరోపిస్తున్నాయి, ఇన్ని రోజులు మీకు గుర్తుకు రాలేదా, ఇప్పుడే ఎక్కువగా ఇలాంటి ఇనాగ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. సో ఓవరాల్ గా దీన్ని ఎలా చూడొచ్చు అసలు? అయితే ఎన్నికలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో రానున్న నేపథ్యంలో ఇప్పటివరకు మనం మాట్లాడినట్టుగా పెండింగ్ పనులను అయితే బీఆర్ఎస్ పార్టీ ముందేసుకుందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులను అయితే ముందు త్వరితగతిన ప్రారంభించడం, పూర్తి చేసేందుకు కూడా వారు అధికారులపై కూడా ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి, కాంట్రాక్టర్లపై కూడా ఒత్తిడి చేస్తున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పనులను మనం పరిశీలించినట్లయితే ఏవైతే ప్రజలకు అందుబాటులో లేదంటే ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే పనులను మాత్రమే బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే పనులను మాత్రం చూస్తూ వాటన్నింటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులను ఆదేశిస్తున్నారు. ఇవన్నింటిని కూడా మనం పరిశీలించినట్లయితే రాబోయే ఎన్నికల్లో ఓట్లు సాధించేందుకే బీఆర్ఎస్ పార్టీ వీటన్నిటిని కూడా ఫోకస్ పెట్టిందని చెప్పి కూడా మనం భావించే అవకాశం ఉంది.
పూర్తిగా కూడా బీఆర్ఎస్ ఎన్నికల జ్వర అయితే మొదలవుతోంది. జిల్లా వ్యాప్తంగా కూడా మంత్రి హరీష్ రావు సుడిగాలి పర్యటన అయితే చేస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే దాదాపు ఒకే రోజు 2 జిల్లాలను కూడా మంత్రి చుట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నెక్స్ట్ వారం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే వరంగల్ జిల్లాలో పూర్తిగా కూడా మంత్రి కేటీఆర్ వరుస పర్యటనట్లయితే ఎక్కువగా కొనసాగుతున్నాయి. అయితే మంత్రి పర్యటనతో ప్రతిపక్షాలకి పూర్తిగా కూడా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు వరంగల్ జిల్లాకు ఏమి చేశారు మాకు చెప్పండి అని అయితే పూర్తిగా ప్రతిపక్షాలు గట్టిగా ఆరోపించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వరంగల్లో స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి చెప్పండి. రైట్ వరుణ్, మొత్తానికైతే రేపు కేటీఆర్ పర్యటన నేపథ్యంలోనూ కూడా ప్రతిపక్షాలు అయితే బగ్గుమంటున్నాయి అనుకోవచ్చు. ఇప్పటికీ వేర్వేరు అంటే ఇటు బీజేపీ కాంగ్రెస్ వేర్వేరుగా దిశగా కూడా నిరసన సెగలు తలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కేటీఆర్ వరంగల్ కు రావడం రెండోసారి ఒక వరుసగా పర్యటన నేపథ్యంతో వస్తున్నారు. తూతు మంత్రంగా శంకుస్థాపనల పనులు చేస్తున్నారని చెప్పి కూడా ఇవాళ ప్రతిపక్షాలు అయితే బగ్గుమంటున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వరంగల్ అంటే ట్రై సిటీ కాజీపేట, వరంగల్, హన్మకొండ ట్రై సిటీలో కూడా అభివృద్ధి పనుల పేరుతో కూడా రేపు రానున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఏం పనులు చేశావు, కాజీపేటలో ఉన్న ఒక డిగ్రీ కాలేజీ లేదు, ఇంటర్ కాలేజీ లేక ఆ కాజీపేట విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు హామీ నెరవేరలేదు. అట్లే విధంగా రైల్వే కోచ్ కూడా నిర్మించలేదని చెప్పి కూడా ఆ హామీగానే మిగిలిన చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే కూడా కాజీపేటలోని ఫాతిమాకు రెండో బ్రిడ్జి కూడా అంటే శంకుస్థాపన చేసిన పరిస్థితి కనపడుతుంది. అప్పటి నుంచి 9 సంవత్సరాల పాటు అది పనులు తూతు మంత్రంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. పక్కనే కూడా ఇప్పుడు కాలేజీ అంటే కాలేజీ ప్రాంగణం కూడా ఇప్పుడు ఇవాళ తూతు మంత్రంగా దాన్ని ఇనాగ్రేషన్ చేసే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. నాణ్యత లేకుండా కూడా కాలేజీ ప్రాంగణం అయితే నిర్మించడం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొత్తానికైతే వరంగల్ లోని బీజేపీ నేతలు అంటే ఉత్తర తెలంగాణ ఆయుపట్టుగా ఉన్న ప్రజలకు ఆయుపట్టుగా ఉన్న వైద్య కోసం ప్రస్తుతానికి వరంగల్ లో ఉన్న ఎంజిఎం మాత్రము పరిస్థితి అయితే అగమ్యగోచరంగా ఉన్నాయి. డాక్టర్లు అందుబాటులో లేక, మౌలిక సదుపాయాలు లేక చాలా రోగులు అయితే విలవిలలాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. సీజనల్ వ్యాధులతో కూడా బాధపడుతున్న వారికైతే వైద్యం అందించట్లేదు, వాళ్ళకు మౌలిక సదుపాయాలు లేవని చెప్పి కూడా ఒకసారి కేటీఆర్ మాత్రము వరంగల్ ఎంజిఎం ను కూడా సందర్శించాలని చెప్పి కూడా బీజేపీ ఆధ్వర్యంలో కూడా ఇవాళ గాంధీ విగ్రహానికి అయితే అక్కడ గాంధీ విగ్రహానికి వినతి పత్రం జరిగింది. గాంధీ విగ్రహం దగ్గర వాళ్ళైతే వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కేటీఆర్ పర్యటన నేపథ్యంలోని ఇక్కడికి రావడం అంటే ఎన్నికల నేపథ్యంతో కూడా ఇక్కడికి మాయల హామీలు ఇచ్చి కూడా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి మొత్తానికైతే ప్రయత్నం చేస్తున్నది. ప్రజలైతే నమ్మే పరిస్థితులు లేరని చెప్పి కూడా ఇవాళ జంగా రాఘవరెడ్డి అంటే కాంగ్రెస్ నేత మొత్తానికైతే వరంగల్ డిసిసిబి మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అయితే ఇలా ప్రెస్ మీట్ లో ఆరోపించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల కొరకు పిహెచ్డి క్యాడర్ లో కూడా అవకతవకలు జరిగాయని చెప్పి విద్యార్థులు ఒక పక్క శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థుల పట్ల వీసీ ఒక వ్యవహారంగా నియంత్రితంగా పాలన కొనసాగించి అతని పైన పోలీస్ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లో లాఠీల దెబ్బలు తినిపించేందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టారని చెప్పి కూడా విద్యార్థులు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక నెల రోజుల పాటు కూడా యూనివర్సిటీలోని దీక్షలు చేస్తున్న ఆ విద్యార్థులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వాళ్ళ సమస్యను పరిష్కరించలేదని చెప్పి కూడా ఇలా జంగా రాఘవరెడ్డి అంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే కేటీఆర్ ఇవాళ కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళి కూడా ఇవాళ కేటీఆర్ వాళ్ళ విద్యార్థుల సమస్యలను తెలుసుకొని మొత్తానికైతే వాళ్ళ సమస్యలను పరిష్కరించి విద్యార్థులకైతే ఎలాంటి అంటే పిహెచ్డి కేటగిరీ 2 లో ఎలాంటి అవకతవకలు జరగాలంటే నేరుగా తెలుసుకోవాలని చెప్పి కూడా ఇలా కాంగ్రెస్ నేత జంగా రాఘవ ఇవాళ ఒక ఆరోపించిన పరిస్థితి కనపడుతుంది. ఇవాళ రావటం కాదు, ఉచిత హామీలు ఇవ్వడం కాదు, మొత్తానికైతే ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొన్న సమస్యలన్నీ మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి కూడా ఒక వాకౌట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. వరుణ్, రైట్ స్వామి, ఎక్కువగా మనకి ఒక వార్త వినిపిస్తోంది. ఇంతకుముందు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ తాను తేకపోతే ఖచ్చితంగా అక్కడ రాజీనామా చేస్తానని చెప్పి వినయ్ భాస్కర్ అయితే చెప్పిన పరిస్థితి ఇప్పుడైతే వైరల్గా మారుతుంది. సో ఈ నేపథ్యంలోనే వినయ్ భాస్కర్ అసలు ఎందుకు స్పందించడం లేదు, కేటీఆర్ వచ్చినా కూడా తను ఎందుకు రావట్లేదు, అక్కడికి ఎందుకు ప్రజలకి స్పష్టత ఇవ్వట్లేదు వినయ్ భాస్కర్ అనేది ఒక సంసిద్ధమైన క్వశ్చన్ మార్క్గా మనకు కనిపిస్తూ ఉంది. సో వినయ్ భాస్కర్ ఎందుకు స్పందించట్లేదు అసలు అక్కడ? రైట్ వరుణ్, అది మొత్తానికైతే కోచ్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వంని అడ్డు పెట్టుకొని కేంద్రం రావాల్సిన వాటాను ఇవ్వాలని చెప్పి కూడా ఇవాళ బీఆర్ఎస్ పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా ఉన్న ధ్యాసం వినయ్ భాస్కర్ మాత్రం పరిస్థితి అయితే కనపడతా ఉంది. కేంద్రం వాటా చెల్లించాలి, అప్పుడే ఫ్యాక్టరీ నిర్మాణానికి అడుగులు పడతాయని చెప్తున్న పరిస్థితి కనపడతా నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ఊసుతూ అంటే పశ్చిమ ఎమ్మెల్యేగా
వినయ్ భాస్కర్ మాత్రము పట్టించుకోవట్లేదని చెప్పి కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి కనపడుతుంది. రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని చెప్పి వేచి చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ మొత్తానికైతే పశ్చిమ నియోజకవర్గంలోని ఆ డబుల్ బెడ్రూమ్లు కట్టి నిర్మాణం చేసి ఉన్న డబుల్ బెడ్రూమ్ లో కూడా పంచడం కోసం అయితే అభ్యర్థుల నుంచి అయితే కొన్ని అంటే డబ్బులు వసూలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలు ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్ల పైన కూడా అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం ప్రత్యేక స్టోరీ కూడా చేసిందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సాంఘిక కార్యక్రమాలకైతే మాత్రం ఆ డబుల్ బెడ్రూమ్ నిలయంగా మారుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆ మందు బాబులకు అదొక అడ్డగా మారిందని అప్పటి నుంచి అంటే కట్టి వేసిన డబుల్ బెడ్రూమ్ లో కూడా పంచడం కూడా ఆ దాసం వినయ్ భాస్కర్ అంటే విఫలమైందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే డబుల్ బెడ్రూమ్ లో సమస్య ప్రధానంగా చూసుకుంటే కోచ్ ఫ్యాక్టరీ సమస్య, ఇక్కడ కాజీపేటలో స్థానిక బస్ స్టాండ్ లేకుండా కూడా కాజీపేటలో ఆ ప్రజలైతే ప్రయాణికులైతే విలవిలలాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే నిరసన సెగలు పశ్చిమ నియోజకవర్గంలో దాసం వినయ్ భాస్కర్ నిరసన సెగలు కలుగుతున్నప్పటికీ కూడా అతను అంటే ఒక పచ్చి అంటే దున్నపోతుకు ఈనిందంటే దొడ్ల గట్టి అన్నట్టుగా చందంగా కూడా వ్యవహరిస్తున్నానని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఆ పశ్చిమ నియోజకవర్గంలో ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా రానున్న రోజులలో తగిన బుద్ధి చెప్పడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికే జంగారాఘవరెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కూడా కేంద్రం నుండి అడ్డు పెట్టుకొని కూడా కోచ్ ఫ్యాక్టరీ పనులను కూడా ఇంతవరకు కూడా ప్రారంభంగా నోచుకోవాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్తున్నారు. కానీ మొత్తానికైతే ఆ కోచ్ ఫ్యాక్టరీతో పాటు కూడా డబుల్ బెడ్రూమ్లతో పాటు ఇంకోటి ఆ స్లమ్ ఏరియాలో కూడా స్లమ్ లో నివసిస్తున్న ప్రజలకైతే పట్టాలు ఇస్తానని చెప్పి గతంలో ఆ స్లమ్ ఏరియా పర్యటన నేపథ్యంలో నుండి హామీలు అయితే కనపడుతుంది. ఇంతవరకు స్లమ్ ఏరియాలలో కూడా వాళ్ళకు ఒక్కరికి కూడా ఒక కుటుంబానికి కూడా పట్టా ఇవ్వకుండా పోతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వరుణ్, థ్యాంక్ యూ స్వామి. అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా వరంగల్ జిల్లాలో కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి అయితే నిరసన సెగలు వ్యక్తమవుతున్నాయి కనిపిస్తూ ఉంది. అటు పక్క పిహెచ్డి స్టూడెంట్స్ కానీ ఇటు పక్కన కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ నేతలు కూడా పూర్తిగా అయితే బీఆర్ఎస్ మీద అక్కడున్న ప్రతిపక్షాలు నిరసన జ్వాలలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ స్వామి ఫర్ ది క్లియర్ అప్డేట్స్. నెక్స్ట్ మనము మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో అయితే ఇదే నేపథ్యంలోనే కేటీఆర్ అయితే చాలా చోట్లకైతే ప్రతి ప్రాంతాలకైతే వెళ్తున్నారు. ఇనాగ్రేషన్స్ కానీ కొన్ని ఓపెనింగ్స్ కానీ అదేవిధంగా కొన్ని శంకుస్థాపనలు అయితే చేస్తూ ఉన్నారు. సో నేపథ్యంలోనే షాద్ నగర్లో పర్యటనలో మంత్రి కేటీఆర్కి అయితే పూర్తిగా నిరసన సెగ అయితే వ్యక్తమవుతోంది. అయితే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగాన్ని అంగన్వాడీలు అయితే అడ్డుకున్నారు. పూర్తిగా తమ న్యాయమైన డిమాండ్లను అయితే పరిష్కరించాలి, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ మీరు ఎందుకు స్పందించడం లేదని అయితే వాళ్ళు గట్టిగా అక్కడ అడ్డుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. వరుణ్, ఈరోజు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 200 కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే షాద్నగర్ లో పలు కూడళ్లలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన నేపథ్యంలో బహిరంగ సభకు వచ్చారు. అయితే అక్కడ అంగన్వాడీలు మరియు ఆశా కార్యకర్తలు కేసీఆర్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అది కుదరకపోవడంతో సభ ద్వారా కేటీఆర్ మాట్లాడుతుండగా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే తమ న్యాయమైన డిమాండ్లను ఏదైతే ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలంటూ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అయితే గత 11 రోజులుగా ఆశా కార్యకర్తలమైన మేము దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తర్వాత ధర్నాలు చేస్తుంటే కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కూడా వాళ్ళు సభలోనే నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అయితే ఆశా కార్యకర్తలు తమకు న్యాయమైన 18,000 వేతనంతో పాటు ఫీల్డ్ లో ఎదురయ్యే సమస్యలపై కూడా పరిష్కరించాలంటూ అయితే తమకు ఉద్యోగ భద్రతతో పాటు హెల్త్ బీమా కూడా ప్రకటించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది చాలా కాలంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన అప్పుడు ఇప్పుడు అంటే తాత్సారం చేశారే తప్ప తమ సమస్యలు పరిష్కరించలేదంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు కేటీఆర్ పర్యటనలో భాగంగా బహిరంగ సభలోనే కేటీఆర్ మాట్లాడేటప్పుడు వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన సందర్భం అయితే ఉంది. అయితే కేటీఆర్ అవేమీ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా కూడా వాళ్ళు నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ, లేకుంటే
తాము ధర్నాలు తర్వాత నిరసనలు చేస్తామంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొంతకాలంగా ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలపై తెచ్చినా కానీ ఎటువంటి అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు ఇక్కడ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ రాజకీయ నాయకులతో పాటు అధికారులను కూడా అడ్డుకునే పరిస్థితి అయితే ఉంది. ఆశా కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా తమ నిరసనలు ధర్నాలు కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు వారు. ప్రదీప్, ఎక్కువగా చూసుకున్నట్లయితే ఆర్టీసీ కార్మికులకు కానీ అదేవిధంగా సింగరేణి కార్మికులకు కూడా కొంత డిఏలు కానీ వాళ్ళకి కొంత సంతృప్తి చేశారు, ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు బాగా వర్క్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎందుకు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా కానీ అంగన్వాడీలకి అదేవిధంగా ఆశా వర్కర్లకి ప్రభుత్వం ఎందుకు వాళ్ళ మీద స్పందించలేకపోతుంది? ఒక జీవో కాకపోయినా కానీ ఒక రకంగా మేము ఇప్పుడు కాకపోయినా తర్వాత చేస్తాం ఎలక్షన్ తర్వాత, ఎందుకు అసలు పూర్తిగా స్పందించడం లేదు వాళ్ళ మీద? వాళ్ళ పట్ల ఎందుకు అంత కక్షపూర్తిగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చా? అయితే గత ప్రభుత్వాల్లో కూడా ఇప్పుడు చెల్లిస్తున్న ఏదైతే 6,000 వేతనం కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 6,000 వేతనంతో పాటు పలు సౌకర్యాలు కల్పించామంటూ ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నా కానీ, అయితే నేటి నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన దృష్ట్యా తమకు వాళ్ళు ఇచ్చే 6,000 జీతం చాలదని లేదంటూ తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితికి వచ్చాయంటూ కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు ప్రభుత్వం తమతో వెట్టి చాకిరీ చేయిస్తుందని కూడా వాళ్ళు డిమాండ్ వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తమకు 18,000 గౌరవ వేతనంతో పాటు హెల్త్ బీమా, తర్వాత పెన్షన్ సౌకర్యము, తర్వాత రిటైర్మెంట్ కు 5 లక్షలు చెల్లించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 11 రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేస్తున్నప్పటికీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇటు ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడంతో వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితికి వస్తున్నాయంటూ వెంటనే ప్రభుత్వం తమపై దయ చూపి 18,000 వేతనంతో పాటు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత ప్రభుత్వాల చేసిన తప్పిదాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేస్తుందంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే రాబోయే 3-4 నెలల్లో జనరల్ ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో తక్షణమే తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలంటూ, లేకుంటే తమ నిరసనలు ధర్నాలు కొనసాగిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారు థ్యాంక్ యూ ప్రదీప్. అది అప్డేట్స్. రంగారెడ్డి యశోద్ నగర్లో మంత్రి కేటీఆర్ పర్యటన అయితే పూర్తిగా అడ్డుకున్నారు. వాళ్ళు కేకలు వేస్తే అక్కడ ఉన్న వాళ్ళ భావాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేసుకునే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయినా కానీ మంత్రి కేటీఆర్ అవేం పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని అయితే సంతృప్తిగా అయితే పూర్తి చేశారనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది మహబూబ్ నగర్లో పరిస్థితి. నెక్స్ట్ మనము కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో అయితే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రభుత్వానికి చేసింది ఏమీ లేదని, రాబోయే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పడితే అక్కడ ప్రతి రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ప్రజల్లో మభ్యపెట్టేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గజ్జెల కాంతం అయితే విమర్శించారు. అయితే ఏం చేశారో రాష్ట్రానికి అవి చెప్పకుండా వ్యక్తిగతంగా ఎందుకు దూషణలు చేస్తున్నారు, వ్యక్తిగతంగా ఎందుకు విమర్శ చేస్తున్నారని కాంతం అంటున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కీలక వ్యాఖ్యలపై మనతో పాటు మాట్లాడేందుకు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గజ్జెల కాంతం గారు, చెప్పండి. అంటే ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ కూడా ముఖ్యమంత్రి కుటుంబాన్ని టార్గెట్ చేసి రాబోయే ఎన్నికలలో తమను అధికారంలోకి తీసుకొస్తే ముఖ్యమంత్రి భాగవతాన్ని అంతా కూడా బట్టబయలు చేస్తానని చెప్పేసి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ప్రధానమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడు. అసలు భారతదేశ చరిత్రలో ఈ 70 సంవత్సరాల్లో ఏ ప్రధానమంత్రి కూడా ముఖ్యమంత్రి మీద ఇలాంటి ఆరోపణలు ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఇంత దిగజారిపోయినటువంటి మాటలు ముఖ్యమంత్రి మీద చేయడం ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగజారుడుతనానికి నిదర్శనం. ఇది వాస్తవం. ఎందుకంటే ఈయల్లో నరేంద్ర మోడీ మొత్తం రాష్ట్రానికి ఒక అబద్ధాలు ఆడుతున్నాడు. ఈ దేశంలో కర్ణాటకకు పోతే ఒక మాట మాట్లాడుతున్నాడు, ఈయల్లో పశ్చిమ బెంగాల్ పోతే ఒక మాట మాట్లాడుతున్నాడు, తమిళనాడు పోతే ఒక మాట మాట్లాడుతున్నాడు, ఉత్తరప్రదేశ్ పోతే ఒక మాట మాట్లాడుతున్నాడు, హర్యానా పోతే ఒక మాట మాట్లాడుతున్నాడు, మహారాష్ట్ర పోతే ఒక మాట మాట్లాడుతున్నాడు. అంటే మతిస్థిమితం లేదు నరేంద్ర మోడీ గారికి.
వాస్తవం. ఎందుకంటే మొన్నటికి మొన్న కర్ణాటక ఎలక్షన్ జరిగినప్పుడు జేడిఎస్ అధ్యక్షుడు కుమారస్వామి మీద అనేక ఆరోపణలు చేసిండు. మాజీ ప్రధానమంత్రి కొడుకు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మీద అనేక ఆరోపణలు చేశాడు. మొత్తం ఆరోపణలు చేసి వేలాది కోట్ల కుంభకోణం జరిగిందైన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అని చేసిండు. ఇప్పుడు కుమారస్వామితో చేతులు కట్టి కుమారస్వామి చాలా గొప్పోడు, కుమారస్వామి చాలా మంచోడు, వాళ్ళ తండ్రి దేవగౌడ మంచోడు అని ఇప్పుడు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు, ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే అక్కడ కేవలం ఆ రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు అనుకోవచ్చా? 100%. ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చినా ఆ రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించడమే నరేంద్ర మోడీ లక్ష్యం. ఎందుకంటే నరేంద్ర మోడీ మాట్లాడే మాటలు పొంతన ఉండదు. ఇవాళ మొన్న మహారాష్ట్రకు వేయండు, అలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఓ మాట మాట్లాడారు. ఎన్సీపీలో చీలిక వేసి ఆ చీలిక చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈడీ సిబిఐ విచారణ చేపించాడు. 1000 కోట్లు దోపిడీ జరిగిందని చెప్పాడు. ఇప్పుడు మళ్ళా వాళ్ళతోనే ఎన్సీపీ చీలిక వర్గానికి నరేంద్ర మోడీ గారు నాయకత్వం వహిస్తున్నాడు. ఇదేంటి? అక్కడ శివసేనను నిలిచాడు. మహారాష్ట్రలో శివసేనని చీల్చి ఎవరైతే 1000 కోట్లు ఆ బాంబాయిని మహారాష్ట్రను దోసుకున్నాడో అతన్ని ముఖ్యమంత్రి చేశాడు. మళ్ళీ అతడు నరేంద్ర మోడీ గారికి మంచి మనిషి. అంటే ఇకపోతే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బి టీం అని చెప్పేసి కూడా కర్ణాటక జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఫండింగ్ చేసిందని చెప్పేసి కూడా ఒక ఆరోపణ చేస్తున్న పరిస్థితి. దీనిపై మీ కామెంట్? ఇప్పుడు నరేంద్ర మోడీకి అవగాహన లేదు వాస్తవానికి. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడే మాటలు ఈ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడే మాటలకు తేడా ఉండదు. ఎందుకంటే వీళ్ళకు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరు ఫండింగ్ చేస్తారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేస్తుందా? మరి ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ నువ్వు చేసే అటువంటి పాలసీల మీద, నువ్వు చేసే చట్టాల మీద, నువ్వు చేసే ప్రతి పార్లమెంట్లో బిల్లు మీద మరి బీఆర్ఎస్ నీకు మద్దతు తెలిపింది కదా. మరి నువ్వు ఎన్ని వేల కోట్లు ఫండ్ ఇచ్చావు ఈ తెలంగాణ రాష్ట్రానికి? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతవరకు సహకరించావు? ఎన్ని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించావు? అది చెప్పాలి ఫస్ట్. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా కూడా మార్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 1 రూపాయి కూడా నరేంద్ర మోడీ ఇవ్వలేదు. పచ్చి అబద్ధాలు నరేంద్ర మోడీ మాట్లాడే మాటలు, పచ్చి అబద్ధాలు, మోసం మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేద్దామని చూస్తున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు జాతీయ హోదా కల్పించలేదు ఇప్పటి వరకు? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు ముఖ్యమంత్రి కేసీఆర్. మరి అక్కడ ఆ జాతీయ హోదా దానికి ఎందుకు కల్పించలేదు? నువ్వు ఏ ప్రాజెక్టు కన్నా జాతీయ హోదా కల్పించావా? మరి ఏ ప్రాజెక్టుల కన్నా 10,000 కోట్లు 20,000 కోట్లు 50,000 కోట్లు ఇచ్చావా? అన్ని మోసపూర్తి మాటలు మాట్లాడుకుంటూ తెలంగాణ ప్రజలను దగా చేద్దాం, తెలంగాణ ప్రజలను అయోమయం చేద్దామనే ఆలోచన తప్ప ఇది వాస్తవాలు కాదు. ఇప్పుడు కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నాడు. ఓకే, కొడుకును ముఖ్యమంత్రి చేయాలనుకుంటే నీ పర్మిషన్ ఏందయ్యా? నువ్వేమన్నా ఈ దేశానికి రాజువా? నీ అటువంటి ప్రధానమంత్రులు ఎంతో మంది ఉన్నాడు. 75 సంవత్సరాలలో నీ అటువంటి ప్రధానమంత్రులు చచ్చిపోయినరు. నువ్వు కూడా చచ్చిపోయేటోనివే కదా. రేపు 2024లో ఇంకో ప్రధానమంత్రి వస్తాడు. దీనికి నిన్నెందుకు అడుగుతాడు? కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలంటే ఆయనకు మెజార్టీ ఉన్నది, ఎమ్మెల్యేలు ఉన్నారు, అసెంబ్లీ తీర్మానం చేస్తారు, ఆయన సిఎల్పి నాయకుడిని ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రి చేస్తారు. ఇంత కూడా మగారు లేదని మాట్లాడేటప్పుడు. చివరిగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఒక 6 గ్యారంటీ సూత్రాలతో రాబోయే ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్న పరిస్థితి. ఈ 6 గ్యారంటీ పథకాలు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ఇవ్వడం అనేది ఈ తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా? ఫస్ట్ ఆ విషయాన్ని మీరు అడగండి మీడియా వాళ్ళు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను నమ్మే పరిస్థితిలో ఉన్నారా, బీజేపీని నమ్మే పరిస్థితిలో ఉన్నారా? అది తెలంగాణ ప్రజలు తేల్చుకునే సమయం దగ్గరికి వచ్చింది. ఇది ప్రజలను దగా చేసే మాటలు ఎవరు మాట్లాడినా ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్ను అబ్జర్వ్ చేస్తున్నారు, కాంగ్రెస్ను చేస్తున్నారు, బీజేపీని చేస్తున్నారు, ఇంకా వివిధ పార్టీలన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు సరైన టైంలో
తీర్పు చెప్తారు. దాంట్లో ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మే అటువంటి పరిస్థితులు లేరు. థ్యాంక్ యూ. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు రాబోయే రోజుల్లో అది మళ్ళీ ముచ్చటగా మూడోసారి కూడా ముఖ్యమంత్రి చేసి అధికారంలోకి వస్తాయని చెప్పేసి గజ్జల కాంతం ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధాని నరేంద్ర మోడీ కూడా రైట్. అయితే ఈ గజ్జల కాంతం గారు మాట్లాడుతున్నారు. కుమారస్వామితో మొదట్లో స్కామ్ జరిగింది, తను అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో వేల కోట్లు అడ్డదోపులు గురయ్యాయని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆయనతో చేతులు కలుపుతున్నారు. అదేవిధంగా బండి సంజయ్కి మోదీకి కూడా మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణకు ₹1 కూడా ఇవ్వలేదు వాళ్ళని గజ్జల కాంతం గారు అంటున్నారు. సో ఇది వాళ్ళ రిపోర్టర్స్. మరొక రిపోర్టర్స్ మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉన్నాడు అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.